సోర్స్ పాయింట్ ఇది అనుకున్నాడు, ఇక్కడే కదా మీరు తీయాలి కాదా? ఓకే, అంటే అలా కదా నేను అనేది, సోర్స్ పాయింట్లో ఎంత ఉంది, అవుట్లెట్కి ఎంత అవుతుంది, రెండు కంపారిజన్ ఉండాలి కదా మనకి. ఇక్కడ 30 ఉండి అక్కడ 30 ఉంటే ప్రయోజనం లేదు కదా. ఇక్కడ 50 ఉండి ఇక్కడ 100 ఉండి ఇక్కడ 70-80 ఉంది, సపోజ్ మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి 28 అయితే సిస్టమ్, వాట్ ఆర్ ద స్టాండర్డ్స్ ఫర్ దిస్, యూ కెన్ టెల్ మీ. బికాస్ అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ టెల్ మీ ఐఎమ్ గోయింగ్ టు గో అండ్ రీడ్ ఇట్. అందుకని యూ బెటర్ టెల్ మీ. ఉండకూడదా? ఎందుకని వాటర్ హైసియంత్ ఉండకూడదు? సో దిస్ ఈజ్ ఆల్సో ఓకే. అలా కాదు నేను అనేది, నా ప్రాబ్లం ఏంటి చెప్తాను. ఇఫ్ ఇట్ ఈజ్ సమ్వేర్ ఫార్ ఫెచ్డ్ అవేగా ఉంటే లేదు, ఇక్కడి నుంచి జీవనది అదే కదా గోదావరి. ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతుంటే ఫిష్ కంటామినేషన్. నేను అనేది సార్ ఎన్వైరన్మెంట్కి మనం బేసిక్ గౌరవం కూడా ఇవ్వకపోతే, నేను అనట్లేదు, నేను అన్నది ఏంటంటే హౌ లాంగ్ సిన్స్ హౌ మెనీ ఇయర్స్ ఇట్స్ బీన్ దిస్ ఇండస్ట్రీస్? 20-30 years. అలా కాదు నేను అనేది సార్. ఒక్కటి మీరు రిప్రజెంటేటివ్స్గా మీరు ఒక కమ్యూనికేట్ చేయండి. మేము ఏదైనా లాకౌట్ చేస్తామంటే ఇన్ని లాకౌట్ చేసుకోమని చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు 9 పైసలకి ఒక ఎకరం ఇస్తున్నప్పుడు సార్ వీ విల్ సీ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్, ఐ డిస్కస్ ఇట్ ఇన్ ద క్యాబినెట్. లేదు వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి, మేము విల్ గివ్ సమ్ ఇన్సెంటివ్, అట్లీస్ట్ విల్ ప్రొటెక్ట్ హెల్త్ ఆఫ్ పీపుల్ కదా. అందుకని అలాగే 12 కోట్ల బకాయిల వాళ్ళు 13 కోట్ల బకాయిలు మీరు అందరూ కూర్చొని ఏం చేస్తారని, మీరు నిన్న పంచాయతీలో కాదు సార్, నా పంచాయతీలో 250 రూపాయలు నేను కలెక్ట్ చేస్తున్నా ఒక్కొక్క ఇండివిజువల్కి. మరి వెన్ యూ లీవ్ ఇట్ జనాలు కోపం రాదండి. మరి అలా కాదు, మీరు క్యాబినెట్లో చెప్పాలి ఇవన్నీ, యువర్ కన్సర్న్ మీరు చెప్పాలి ఇవన్నీ కూర్చోబెట్టి. ఇదేనా అడ్జస్ట్మెంట్స్ కాదు ఇవన్నీ. వీఆర్ హియర్ టు అండర్స్టాండ్, వీఆర్ హియర్ టు రెగ్యులేట్, వీఆర్ హియర్ టు కమ్యూనికేట్. మీరు అలా కాకుండా మీరు ఇండివిజువల్గా వెళ్ళిపోతే ఎవ్రీ లోకల్ గా ఆర్ ఎవ్రీ లోకల్ పొలిటికల్ లీడర్ విల్ గో అండ్ మేక్ ఎన్ ఎక్స్టార్షన్. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్. మై ఇంటెన్షన్ ఈజ్ ఇట్ ఇస్ టు కరెక్ట్ దెమ్, కరెక్షన్. ఇలా ఎవరైనా సరే పీసీబీ వాళ్ళు ఎందుకు భయపడతారంటే ఇట్ బికమ్స్ అన్ ఎక్స్టార్షన్, బెదిరించేస్తారు, అందరూ పెడతారు. అది చెప్పట్లేదు. ఆయన సంబంధం ఏం చెప్తాను. ఇప్పుడు పొలిటికల్ విల్, పొలిటికల్ లీడర్షిప్ ఇది కలెక్టివ్ ఫెయిల్యూర్. అది కూడా ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూర్చోబెట్టి మీరు పుష్కరాలని చెప్పి, పుష్కరాలు మనం కూర్చోబెట్టి మనం ఏం చేస్తాం, పన్నీర్ స్నానం చేయించక్కర్లేదు, కెమికల్ స్నానం చేయించకూడదు కదా.